नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎన్బిఏ ఛానల్ మీడియా భక్తులందరికీ కూడా మహాదేవ అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అనంటే ద్వాదశ రాశుల ఫలాలు. 12 రాశులు అంటే మనకి ఎన్ని రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనము. ఈ 12 రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అనంటే కుజుడు ద్వాదశం నుంచి 2 నెలల పాటుగా జూన్ 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు. విన్నారా? అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది 100% ఉంది. అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావితం మనకు 2026 వరకు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప చేయడానికి ప్రధాన మూల కారణము అవుతుంది. అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి. ఏంటి అనంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దాంట్లో 1/2 కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్లతోనే కుజుడికి అభిషేకం గావించండి. ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. విన్నారా? ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అంటే రక్తవర్ణము, రక్తగంధము, రక్త పుష్పము, రక్తమాల్యం, బరధరము. అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి, ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటివి. ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది. ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి, ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి. అప్పులు బాగా అయ్యేటువంటివి, తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది. తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి, తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము. ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది.
రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత కుజధ్యయానం ప్రవక్ష్యామి రోగ రిణ రోగ రుణ పీడోప శాంతయే. ఏంటిది? రోగ రుణ పీడోప శాంతయే. రుణ బాధతో ఉండేటువంటి వారు, అప్పుల్లో ఉండేటువంటి వారు 41 రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే, అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామవల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి. రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు, గులాబీ కావచ్చు, నూరువరహాలు కావచ్చు, అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది 108 నామాలతో గావిస్తూ ఉండాలి. ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు. తర్వాత కుజుడికి ఈ 41 రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు 41 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు గావించండి. 12 రాశుల వారు 11 ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా, మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. స్వస్తి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఏంటి అనంటే మానసిక ఆందోళన అనేది విపరీతంగా పెరుగుతుంది. అది కూడా ఎందుకు అనంటే మీరు ఎవరినైతే నమ్మి మీ పక్కన పెట్టుకుంటారో ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉన్నాడు, మోసపోతూనే ఉంటారు. మీరు ఎంతమందిని దగ్గరికి తీసినా ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది కూడా ఏంటి అనంటే ధన నష్టము బాగా ఉంది. ఈ ధన నష్టం వలన మనకు తెలియని మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఏదైతే కోర్టు వివాదాలే కానివ్వండి, లేకపోతే భూమి వివాదాలే కానివ్వండి, ఇలాంటివి ఉంటే కనుక అవి వాయిదా పడుతూనే ఉంటాయి. మీరు అనుకున్న దానికి కూడా పూర్తి ఫలాన్ని కూడా చూపించకుండా మిమ్మల్ని ఒక నరక యాధనకు కూడా తీసుకుపోతుంది ఈ కర్కాటక రాశిలో. ఇది కూడా ఎందుకు అనంటే రాహు కేతువులు గ్రహస్థితులు మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కుజుడు గ్రహాలు 2 నెలల పాటుగా మారేసరికి ఏమవుతుంది అనంటే ఆ కుజుడి వలన మీకు తెలవకుండా మీకు ఛాతి కానివ్వండి, కిడ్నీల సమస్య కానీ పెరుగుతూ ఉంటుంది. ఛాతి అంటే లివర్ సమస్యలు ఏవైతే ఉంటుందో, గుండె సమస్య ఏదైతే ఉంటుందో వాటి మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత క్రీడారంగంలో, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా వ్యాపార ఉద్యోగాల్లో ఉండేవారికి, ఈ వ్యాపార ఉద్యోగాల వారికి ఏంటి అంటే మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థ నడిచే సమయం ఈ జూన్ మాసం కాదు. మీకు ఎన్నో కష్టాలను కూడా తీసుకొని వచ్చేటువంటి అపూర్వమైన మాసమే ఈ జూన్ మాసం. కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే రాజకీయ పరంగా ఉండేవారు కూడా మీకు తెలవకుండానే మీ వెనకాల గోతులు బాగా తవ్వుతూ ఉంటారండి, అది చూసుకోండి. ఈ క్రీడారంగంలో ఉండేవారికి కూడా ఏంటి అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని క్రీడారంగంలో నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా మీరు ఎవ్వరు గ్రహించలేకపోతూ ఉంటారు. ఇలా ఎన్నో సమస్యల్లో ఉంటారు. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏందయ్యా అంటే రాజశ్యామలాదేవి కవచం చదువుకున్న, రాజశ్యామలాదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకున్న మీకు సకల యోగ్యత పొందే అవకాశము మీకు ఎల్లవెల్లలుగా ఉంటుంది. ఏదైనా మీకు తెలిసిన రాజశ్యామలాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతి బుధవారము రోజున ఆ అమ్మవారికి అభిషేకాలు గనక గావిస్తే
ఆ అమ్మవారికి గంధపు నూనె దొరుకుతుంది మనకు. గంధము నూనె అనేది దొరుకుతుంది. ఆ గంధము నూనెతో ఆ అమ్మవారి దగ్గర ఆ దీపం వెలిగించిన మీలో ఉండే మీకు వచ్చేటువంటి ధన నష్టమే కానివ్వండి, మిమ్మల్ని మోసగించే వాళ్ళు కానివ్వండి, హరింపయి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ విరధిల్లుతూ ఉంటారు. స్వస్తి.